హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ షార్ట్ వీడియో. సో నేను ఎక్కడికి వెళ్తున్నాను అని మీరు అందరూ అనుకోవచ్చు. సో నేనైతే ఒక ఈవెంట్కి వెళ్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా మంచు, అయ్య బాబోయ్, అసలు ఇది ఇప్పుడు వీడియో కాదు, నేను ఎడిట్ చేస్తూ ఇందాక తవ్వకాల్లో బయటపడింది అనమాట. సో ఇంకా మిస్టర్ చాయ్ దగ్గర అయితే ఆగామన్నమాట. ఈలోపు పాపం చాలా ఆకలితో ఉన్నట్టున్నాడు. సో మా డాడీ ఒక ఫుల్ బిస్కెట్ ప్యాకెట్ వేసినా కూడా దానికి అస్సలు తింటూనే ఉంది. సో అంత ఆకలిలో ఉందని అనిపించింది. సో ఇంకేముంది, నేను యాంకరింగ్ చేసి కన్వెన్షన్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫైనల్గా. చూస్తున్నారు కదా ఎంత మంచు, అసలు ఇది టైమింగ్ కూడా నాకు తెలిసి ఒక 7:30 అరౌండ్, ఏదో మార్నింగ్ 5 o'clockకి అంత మంచు ఉన్నట్టు అనిపిస్తుంది. సో కన్వెన్షన్ కూడా చాలా బాగుంది, చుట్టూ కొండల మధ్యలో ఉంది కన్వెన్షన్. సో చాలా అంటే చాలా బాగుంది. ఇంకేమైంది, నాకైతే ఈవెంట్ ఒక 1 hour లేట్ అని చెప్పారు. సో బ్రైడ్ రావడానికి టైం పడుతుంది అన్నారు. ఇంకా అక్కడే కూర్చొని ఏం చేస్తామని చెప్పి ఇంకా నేను మా డాడీ అయితే ఒక టెంపుల్కి వెళ్ళాలని స్టార్ట్ అయ్యాము. ఇది పుత్తూరు నుంచి మళ్ళీ ఇంకొంచెం దూరం ట్రావెల్ చేస్తే దేశమ్మ గుడి అంటారు. ఆ గుడికి ఒక స్పెషల్ థింగ్ కూడా ఉంది. సో మనం అక్కడ కానీ వెళ్ళి దర్శనం చేసుకుంటే మన కళ్ళల్లో అనేది వాటర్ అయితే వేస్తారు, లైక్ తీర్థం లాగా. మీకు అది నేను నెక్స్ట్ షాట్లో చూపిస్తాను. అండ్ ఈలోపు ఇంకొకరు వచ్చారనమాట ఈ వీడియోలోకి. సో మా డాడీకి అనిమల్స్ అంటే చాలా ఇష్టం, లిటరలీ మమ్మల్ని కూడా అంతగా పట్టించుకోరేమో, బట్ లైక్ క్యాట్స్, డాగ్స్, కౌస్ ఇట్లా ఎక్కడ కనిపించినా వాటి కోసం మనం స్పెషల్గా వెళ్ళి ఫ్రూట్స్ కొని మళ్ళీ వెళ్ళి ఇచ్చాడనమాట. సో చాలా హ్యాపీ, మా డాడీ అయితే హ్యాపీ, ఇంక మేము కూడా హ్యాపీ. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇదంతా నగిరి రూట్ మేము వెళ్ళేది. ఆ గుడికి వెళ్ళాలంటే మనము పుత్తూరు నుంచి నగిరి 2 ట్రావెల్ చేయాలి. అండ్ ఇంకేముంది, ఫైనల్గా మేమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఈ టెంపుల్ కళ్ళకి ఫేమస్ అంట. సో ఎవరికైనా కొంచెం ఐ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఇక్కడికి వచ్చి కళ్ళలో తీర్థం వేపించుకొని మరీ వెళ్తారంట. సో ఇక్కడ చాలా నమ్ముతారు కూడా. నేను ఈ టెంపుల్ని విజిట్ చేయడం ఇది సెకండ్ టైం. ఇంకా మేము వెళ్ళగానే మంచిగా దర్శనం కూడా అయిపోయింది. ఇంకేముంది, మీ మంచిగా దేవుడిని మొక్కొని కొబ్బరికాయ కూడా కొట్టేసి అండ్ ఇంకా టెంపుల్కి ఆపోజిట్ ఉన్న ఫేమస్ టిఫిన్ షాప్ అని చెప్పారు మా డాడీ అయితే. షాప్ పేరు ఫేమస్ అనుకోకండి, నాకు కూడా తెలియదు, బట్ తినేంత తర్వాత నాకు అంత వర్త్గా అనిపించింది.